ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమన్నారు? అవును, దీప్తి ప్రెగ్నెంట్. వావ్, ఈ కథలో నేను ఊహించిన ట్విస్ట్ చూసారా సార్? ఏ భార్య అయినా తను ప్రెగ్నెంట్ అయితే ముందు తన భర్తకు చెప్తుంది, కానీ ఈ భార్యమని మాత్రం బిడ్డను దాచుకున్నట్టే ఆ నిజాన్ని కూడా కడుపులో దాచుకుంది. బహుశా ఈ బిడ్డ కూడా నాది కాదేమో. స్టాప్ ఇట్! ఏం మాట్లాడుతున్నావు? వింటున్నాం కదా అని ఏవేవో చెప్తున్నావు. నిజం సార్, ఇంట్లో ఉన్న డబ్బు నగలు రోజు రోజుకి మాయమైపోతున్నాయి. ఇలా ఒకటని కాదు సార్, నా దగ్గర చాలా ప్రశ్నలున్నాయి. మీ అమ్మాయి దగ్గరే జవాబులు లేవు. కనీసం మీరైనా ఆ జవాబులేంటో తెలుసుకోండి. నాకైతే ఈ అమ్మాయితో కలిసి బతికే ఆలోచన లేదు. అలా మాట్లాడుకు కార్తీక్, నేనే తప్పు చెయ్యలేదు. ఈ బిడ్డ మన బిడ్డే కార్తీక్. దీపక్ బాబు విజయాంబికలు చేసిన పాపాలన్నీ దీప్తికి చుట్టుకున్నట్టున్నాయి పాపం. సార్, అవసరమైతే డివోర్స్ అయినా తీసుకుంటాను, కానీ తనతో మాత్రం కాపురం చేయలేను. రాయ్, ఇప్పటిదాకా నువ్వు బావ్వని మర్యాద ఇచ్చాను. నా చెల్లెల్ని తీసుకెళ్ళకపోతే బావ్వని కూడా చూడను. కోపట్టం తప్ప ఇంకేం తెలియని సంస్కారహీనుల్లా ఉన్నావు. నీతో ఏం మాట్లాడగలను? సార్, నేను మీ మీద గౌరవంతో వచ్చాను. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ ఇష్టం. కాదు కుదరదని మీ అధికారం ఉపయోగించి నన్ను జైలుకి పంపినా సరే నాకు అంగీకారమే. అలా మాట్లాడుకు కార్తీక్, ప్లీజ్. జరిగిందంతా నేను చెప్తాను, ప్లీజ్ కార్తీక్. పాత సామెతైనా ఈ సిచ్యువేషన్కి సెట్ అవుతుందని చెప్తున్నాను. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం ప్రయోజనం? నేను వెళ్ళొస్తాను సార్. కార్తీక్, కార్తీక్, ప్లీజ్ కార్తీక్. పోతే పోని, తన తప్పు తెలుసుకుని తనే వస్తాడు. మావయ్య, నేను పెళ్లికి ముందు ప్రేమించిన మాట నిజమే. కానీ మీరు నాకు పెళ్లి నిశ్చయించాక నా ప్రేమను చంపుకుని మీ గౌరవం కాపాడటం కోసం ఈ పెళ్లి చేసుకున్నాను. ఆ అబ్బాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంటే, ఎవరికి చెప్పుకోలేక బాధపడుతుంటే
ఆ సమస్య నుండి రాజు రూపంలో నన్ను సేవ్ చేశారు. ఆ విషయం ఇంట్లో చెప్దామంటే చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకని నేనే వద్దన్నాను నాన్న. ఈ మధ్య మళ్ళీ ఎవరో నా ఫోటోలు మార్ఫింగ్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అడిగినంత ఇవ్వకపోతే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తుంటే అతనికి భయపడి డబ్బులిచ్చాను. అతనికి నా ప్రవర్తన మీద అనుమానం వచ్చి చాలాసార్లు నన్ను అడిగారు. కానీ ఆయన మనసు ఎలా తీసుకుంటుందోనన్న భయంతోనే ఆ విషయాన్ని దాచాను. కానీ ఆయనకి చెప్పకూడదని కాదు మావయ్య. అప్పట్నుంచే తను నాతో మాట్లాడటం లేదు. నీకెవరితోనో సంబంధం ఉందని నన్ను అవాయిడ్ చేస్తున్నారు. ఆ బ్లాక్మెయిల్ చేసిన వాడికి వాడు అడిగినంత ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు. మీకు నా మొహం చూపించడం ఇష్టం లేక సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. ఇంత జరిగితే నాకెందుకు చెప్పలేదు? ఆ నా కొడుకుని లాక్కొచ్చి పోలీసులకి అప్పచెప్పేవాళ్ళం కదా. మీరలా చేస్తారని తను చెప్పలేదు. ఒకరిని పట్టుకొచ్చి కొట్టడం చంపడం మీకు హీరోయిజం అనిపిస్తుందేమో, కానీ వాడు ఒక్క ఫోటో బయట పెడితే అమ్మాయి జీవితం ఏమవుతుంది అవి మాత్రం ఆలోచించరు. పైగా ప్రపంచమంతా వాడి మాటే నమ్ముతుంది. అమ్మాయి మాట ఎవ్వరూ వినరు. అక్క, మనం మారాలి. పిల్లలకి ఏం కావాలో అది ఇస్తున్నా, కానీ వాటితో ఎలా మనుషులుకోవాలో మనం చెప్పట్లేదు. ఫోన్ కావాలంటే కొనిస్తాం, కానీ అది ఎంతవరకు ఉపయోగించుకోవాలో మాత్రం చెప్పం. అది ఎలా వాడుకోవాలో తెలియక అవసరం అనుకుని కొన్నవి అనవసరమైన వాటికి దారి తీస్తున్నాయి. అమ్మాయికి పెళ్ళీడొచ్చిందని పెళ్లి చేస్తున్నాం, కానీ ఆ కొత్త ప్రపంచంలోకి పంపిస్తున్నామని ఆనందపడతామే గాని ఆ కొత్త ప్రపంచంలో మన పిల్లలు ఎంత కష్టపడుతున్నారని మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. వాళ్ళ కష్ట సుఖాల్ని మనతో పంచుకునే ఫ్రీడమ్ని ఇవ్వలేకపోతున్నాం. చూడమ్మ దీప్తి, నీ విషయంలో మా తప్పు కూడా ఉంది. మన తప్పే ఉంది మావయ్య. దీపక్, నువ్వు మాట్లాడుకో. చూడమ్మా దీప్తి, మీ ఆయనతో నేను మాట్లాడతాను. నువ్వేం వరీ అవ్వకు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలా ఎదుర్కోవాలో మన మందారాన్ని చూసి నేర్చుకో. ఇంకొక విషయం, నీకిక్కడి నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నాతో షేర్ చేసుకో. పరిస్థితులు చక్కబడేంత వరకు ఇక్కడే హ్యాపీగా ఉండమ్మా. అన్నట్టు బ్లాక్మెయిల్ చేస్తున్న వాడి నెంబర్ ఉంటే చంద్రకివ్వు. రాజు వచ్చాక వాడు చూసుకుంటాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.